హలో అండి. ప్రెగ్నెన్సీ టైంలో బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ మదర్కి అయితే బ్లడ్ తక్కువ అవుతుంది. అలా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి బుడ్డపప్పులతో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్. ఈరోజు అయితే బుడ్డపప్పులు అలాగే బెల్లం వేసేసి బుడ్డల చెక్కలు అయితే మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది నా కోసము. ఫస్ట్ అయితే బుడ్డపప్పులో ఒక పావు కేజీ వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకుంది. పావు కేజీ వరకు బెల్లం అయితే వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇలా బెల్లం అంతా కరిగించుకొని వడబోసుకొని మళ్ళీ ఆ వడబోసుకున్న దాన్ని మళ్ళీ అదే గిన్నెలోకి అయితే వేసేసుకొని పాకం అయితే తయారు చేసుకోవాలి. ఈ బుడ్డ చెక్కలకి ముదురు పాకం అయితే రావాలి. లేత పాకం వస్తే ఖచ్చితంగా ఇవి ఫెయిల్ అవుతాయి. చాలా ముదురు పాకం రావాలి. ఇందులోనే కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే బుడ్డ చెక్కలు బాగా వస్తాయి. ఇలాగైతే ఉంట పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో పొట్టు తీసి పెట్టుకునే బుడ్డపప్పులు అయితే వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే ఇదంతా వేసేసుకొని బాగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా పల్చగా అయితే స్ప్రెడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అయితే బర్ఫీలాగా కట్ చేసుకోవడమే. ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉంటే ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.